హాయ్ అండి. మేము విజయవాడ వచ్చి ఇప్పటికి 4 రోజుల పైన అవుతుంది. ఇంకా ఈరోజు ఇంటికి బయలుదేరుతా ఉన్నాము. ఇంకా చాలామంది రాజకుమార్కి ఎలా ఉందని చెప్పేసి కాంపిటీషన్లో అడుగుతున్నారు. అలానే ఫోన్ కాల్ కూడా చేస్తున్నారు, మెసేజ్ కూడా చేస్తున్నారు. రాజకుమార్కి అంత బాగుందండి, అంత నార్మల్ అని చెప్పారు. ఇంకా దానికి సంబంధించిన బలం బిల్లలు ఏమన్నా ఇచ్చారన్నమాట. కొంచెం బలం లేదు, అందువల్ల కొంచెం నడుము నొప్పులు అని చెప్పారన్నమాట. దానికి సంబంధించిన 1 నెల ట్యాబ్లెట్ రాశారు, తీసుకున్నాము. తర్వాత వచ్చేసి మమ్మల్ని దగ్గర సరదాకి 2 రోజులు అలా గడిచిపోయింది హ్యాపీగా. ఈరోజు బయలుదేరుతున్నా. టైం వచ్చేసి ఖచ్చితంగా 2 అవుతూ ఉంది. మిట్ట మధ్యాహ్నం బయలుదేరుతున్నాం అన్నమాట. ఇప్పుడు బయలుదేరితేనే మనం సాయంత్రానికి ఇంటికి వెళ్ళగలుగుతాము. అప్పుడప్పుడు నైట్ వెళ్ళినా కూడా ఇబ్బంది అవుతూ ఉంది. పిల్లలతో నైట్ వెళ్ళే కాడికంటే పొగులు వెళ్ళడం చాలా సేఫ్. రా మా చిన్నమ్మ కూడా డ్యూటీ నుంచి వచ్చింది అన్నమాట. మా నాన్నలు కూడా ఈరోజు ఇంటికాడే ఉన్నారు, మేము వెళ్తున్నాం అన్న ఉద్దేశంతో. ఏ మర్చిపోకుండా పెట్టావుగా అన్నీ. చలి కొట్టేది అది ముందు పెట్టు, పిల్ల పడుకునేది. సువాసన ముద్ద అన్నం కూడా తినలేదుగా, మళ్ళీ బండి ఆపాలిగా. కోటప్పకొండ గడ అర్థం, కోటప్పకొండ గడ లేదా నర్సరాపేటలోను. ఏం సాసు చెప్పు వేసుకోవా, కాలు మనట్లేదా? ఏ కాలు జారిపోతాయనా? రేపు 1వ తారీఖున వస్తారా? రాండి మీరు కూడా. అంటే ఒకసారి వచ్చిపోండి, పండగ కూడా రాలేదు ఇంటికి. పోదాంపా. పిల్లలకి ఏదో ఒకట ఫోన్ చేసినా నానమ్మని 2 రోజులకు 3 రోజులు వాళ్ళు బాగానే పోతున్నారని బడి తీస్తున్నాడు. అదిగా అన్నయ్య జాగ్రత్త నాని. అలా ఎదరికి నచ్చ బడికాడి పిల్లల పళ్ళు తోలు బాబాకు ఎవరైనా తోలుకొస్తే కుమ్ము ఎరా నాని. బైక్ మీద నా భార్య పిల్లలతో ఉన్నప్పుడు నేను చాలా జాగ్రత్తగా కేర్ఫుల్గా తీసుకెళ్తాను. కొంచెం ఇరికైనప్పటికీ నిదానంగా ఏమైద్దులని. తర్వాత సంగతి అమ్మ నాన్నలతో నేను చాలా హ్యాపీగా చాలా సంతోషంగా ఉన్నాను. రాజకుమార్ కూడా వాళ్ళ అత్త మామలతో చాలా హ్యాపీగా ఉందిగా. నాకు చెప్పుకోలేని చిన్న బాధ మొహంలో, ఏదో నాకంటూ ఎవరు లేరన్నా, నా అయిన వాళ్ళు ఎవరు లేరన్న బాధతో ఫీలింగ్తో ఉంటుంటే అలా కాదని చెప్పేసి నా అమ్మ నాన్నలతోనే కాదు నేను సంతోషంగా ఉంటాను, నా భార్య కూడా సంతోషంగా ఉండాలని చెప్పేసి అమ్మని యూటర్న్ తీసుకొని మా పెద్దత్త దగ్గరకు వచ్చానండి. మా పెద్దత్త ఎవరంటే మా అత్త వాళ్ళ అక్కయ్య మాట, అంటే రాజీ వాళ్ళ పెద్దమ్మ. ఇంకా మా అత్తగారు ఎలా లేరు కదా, ఇంకా రాజీకి తల్లిని వెళ్తే ఎవరైనా తీర్చగలరంటే ఇంక వాళ్ళ పెద్దమ్మే. ఏదైనా సంతోషానైనా బాధనైనా దుఃఖానైనా ఏదైనా పంచుకోవాలంటే వాళ్ళ పెద్దమ్మతోనే
ఇంకా పంచుకోగలుగుతుంది. రాత్రిపూట కూడా ఇంకా మా అత్తగారు లేని పరిస్థితుల్లో ఇంక రాజీ వాళ్ళ పెద్దమ్మతోనే నైటు ఒక గంట దాకా వాళ్ళ పెద్దమ్మతో, వాళ్ళ పెదనాన్నతో, అలానే వాళ్ళ అన్నయ్యలతో, వాళ్ళ తమ్ముళ్ళతో మాట్లాడుతూ ఉంటది. అంత బాగుంటుంది. అయితే రాజీ ఇంకా 4 రోజులు గమనిస్తుంటే నాకంటూ ఎవరు లేరు, నా అయిన వాళ్ళు లేరు అని కొంచెం అనాథ ఫీలింగ్‌గా ఉంటుందన్న ఉద్దేశంతో నేను ఎమ్మటనే మా పెద్దది దగ్గరకొచ్చి, "రాజీ నువ్వు చెప్పపోయినా నీ మొహంలోని బాధ నాకు అర్థమవుతుంది" అని చెప్పేసి ఎమ్మటనే గుంటూరులో మా అత్త దగ్గర తీసుకురాంగానే రాజకుమారి చాలా హ్యాపీ అయింది. ఇంకా నాకెళ్ళి చూసి నవ్వుతా ఉంది. "సరే రాజీ, ఇంకా మీ పెద్దమ్మ దగ్గరకొచ్చాం కదా! ఒక గంట, 2 గంటలు మీ పెద్దమ్మతో మాట్లాడుకుంటూ సంతోషంగా ఉండు. తర్వాత మనం యథావిధిగా బయలుదేరదాం" అని చెప్పగానే తర్వాత ఇంకా మా పెద్ద అత్త, "ఏందిరా అబ్బాయి బాగున్నావా" అని చెప్పేసి మా పెద్ద అత్త అంటుంటే, "నా అత్త బాగానే ఉన్నాను. అరే 4 రోజులు పెట్టి కాళ్ళు నొప్పిరా ఏందో అసలుకి నడవనీయట్లేదని" చెప్పేసి చెబుతుంటే, "రాజకుమార్ని ఎయిమ్స్‌లో చూపించాను అత్త, నువ్వు కూడా చూపించుకో అక్కడే తగ్గిద్ది ఎమ్మటనే" అని చెప్పేసి చెప్పగానే, సరేరా చూపించుకుంటా అని చెప్పి తర్వాత నేను పక్కకి వెళ్ళిపోయాను. తర్వాత ఇంక రాజీ వాళ్ళ పెద్దమ్మతో, ఇంకేం పెద్దమ్మ, ఇంకేందమ్మా విశేషాలు, బాగున్నారా అన్నయ్య నువ్వు, ఏందది చూపించుకో, మా అమ్మలాగా నువ్వు వెనకబడకాకు, ఏదో చూపించుకుందాంలే చేద్దాంలే అన్నట్టుగా కాకుండా నువ్వే తొందరగా చూపించుకో, ఇంకా మాకంటూ నువ్వే ఉన్నావు మా పెద్దమ్మ అని చెప్పేసి రాజకుమారి మాట్లాడుతూ ఆ పిల్లలతో. అలానే ఇంకా మా పెద్దత్త కూడా ఇంకా ఏముందే మరి ఇన్నాళ్ళు అవుతుంది వచ్చి 4 రోజులు అవుతుంది కనీసం ఇటు రావాలనిపించలే అంటే, "నీ అల్లుడేనమ్మా తీసుకొచ్చింది, అప్పటికి నేను చెబుదాం వద్దన్నట్టుగా ఉన్నాను, నీ అల్లుడు నా మొహంలో చూసి నా మొహంలో బాధను కనిపెట్టి అమ్మని నీకు అక్కడ తీసుకొచ్చాడు, చాలా హ్యాపీగా ఉన్నాము పెద్దమ్మ, ఇంక మేమైతే బయలుదేరుతామని" చెప్పేసి ఇంకా వాళ్ళ అన్నయ్యలు వచ్చారు. బయలుదేరుతాంపా, ఇంకా వెళ్ళాలి, అమ్మాయి కాడికి వెళ్తున్నాం, చెల్లెలుగా. ఓకేనండి, మా చెల్లెల దగ్గరకు వచ్చేసాను. అసలుకి అరే సాసు అరగాకరా, పిచ్చి మొత్తం వచ్చిందిలే కానీ ఈ వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు నేను ఈ వాయిస్ ఓవర్ ఇవ్వడమే చాలా కష్టం. అలాంటిది ఈ వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు మా పిల్లల గోల మామూలుగా ఉండదు. ఓకేనండి, నాని ఏంది వాళ్ళ చెల్లెల దగ్గర చాలా ప్రత్యక్షం అయిపోయాడు అనుకుంటున్నారా? అమ్మ నాన్న దగ్గరికి వెళ్ళాను, అత్తమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్ళాను, తోడుబుట్టిన నా చెల్లెల దగ్గర రాలేకపోతే ఎలాగా అన్న ఉద్దేశంతో ఎమ్మటనే ఇంకా గుంటూరులో మా అత్త దగ్గర కొన్ని గంటలు అలాగుండి మళ్ళీ 7 గంటలకల్లా నైటే ఎమ్మటనే ప్రయాణమై మనం నైట్ ఇంక మా చెల్లెల దగ్గర ఉండి ఉదయాన్నే వెళ్ళిపోవచ్చు అన్న ఉద్దేశంతో అప్పటికప్పుడు మళ్ళీ బయలుదేరాను అనమాట మా అత్త దగ్గర నుండి. ఇంకా వచ్చి ఇంకా నైటు మా అమ్మాయి చాలాకి వెళ్ళారు, మెచ్చేసరికి లేరు. తర్వాత 1 గంట తర్వాత వచ్చారు. ఇంకా మా బావని మా చెల్లెల్ని పలకరించి బాగున్నారమ్మని చెప్పేసి తర్వాత ఎమ్మటనే మా చెల్లెలు ఇంకా మా అన్నయ్య మా వదిన వాళ్ళు వచ్చారని చెప్పి చాలా హ్యాపీ అయ్యి వంటలు అవన్నీ చేసి తర్వాత ఆ రోజు ఊళ్ళో ఏదో ఫంక్షన్ జరుగుతుంది అనుకుంటా, ఇంకా 5-6 కూరలు మన్నొచ్చాడని చెప్పేసి తీసుకొచ్చి నాకు పెట్టి తినని చెప్పేసి ఇంకా నైట్ ఎమ్మటనే మళ్ళీ దోశలు కానీ ఇడ్లీలు కానీ చెప్పేసి నానబెట్టి మళ్ళీ దోశలు చేసి ఇవన్నీ చాలా జరిగిందండి. నైట్ వీడియో తీయడం కుదరలేదు, ఎందుకంటే 4 రోజులు పెట్టి ఒకటే ప్రయాణం అవుతుందండి, అసలు ఒళ్ళు గొల్లైపోతుంది. ఆ వీడియోస్ కూడా తీయలేకపోయాను, ఇంకెందుకులే అని చెప్పేసి ఉదయాన్నే మీకు చెప్పొచ్చు అన్న ఉద్దేశంతో చెప్పలేదన్నమాట. హాయ్ అండి, గుడ్ మార్నింగ్, శుభోదయం. రాత్రి అత్తమ్మ ఇంటి కాడికి వెళ్ళాము గుంటూరు, మా రానత్త కాడికి. ఆడ వెళ్ళి ఒక 2 గంటలు స్పెండ్ చేసి మా అత్తగారితో తర్వాత ఇంకా రాజీ హ్యాపీనెస్ కోసం ముఖ్యంగా, అంటే మా అత్తగారు లేరు కదా, అమ్మతో సమానం కాబట్టి వాళ్ళ పెద్దమ్మ అత్తమ్మలు బాగున్నారు. ఏదో కొంచెం కాలనీ పంట ఎయిమ్స్లో చూపించుకొని రామని చెప్పాను. రాజకుమార్ చూపించే కదా, ఆడ చూపించుకొని రామని చెప్పాను. ఉదయాన్నే మా చెల్లెలు హడావుడిగా గుడ్ మార్నింగ్, పొద్దున లేచి పిల్లల్ని రెడీ చేసేసి వంట చేసేసి టిఫిన్ చేసేసి ఇంకా చెరుకైతే వెళ్ళిపోతున్నాం. మా అన్నయ్యలు కూడా ఇప్పుడే టిఫిన్ చేసి ఇంకా ఉండు అంటే ఊరికి పోతాం అంటున్నారు. ఇప్పుడు 4 రోజులు అవుతుంది, పిల్లలు స్కూల్ పోయినాయి, నాకు ఒకటే ఇంకా చూపించుకున్నాము. అలానే అమ్మ నాన్న దగ్గర ఉన్నాము, అలానే చెల్లెలను చూసుకున్నాము, అలానే మొత్తం చూసుకున్నాము, అంతా అయిపోయింది. ఏదో ఒక పూట వచ్చా 6 గంట ఏం చాలు, ఏదో కూడా చెప్పండి, నైట్ అంతా ఉన్నాగా. సరే బయలుదేరదాం మరి, జాగ్రత్త మరి మీరా. కానీ నువ్వు ఎప్పుడు రెడీ అవుతావు? మా అమ్మాయి చూడు పనికి ఎప్పుడు రెడీ అయిపోయి 5 గంటలకు లేచి చకచక చేసేసి మా బాగా క్యారేజ్ కూడా పెట్టేసాడు. మీ అన్నయ్య గట్ట ఎక్కువ చేస్తున్నాం మేము. ఏం చేసినా మా అమ్మాయిని తీసుకోవడానికి పనికి. ఓమా వెళ్దాంపా, మనం పోదాంపా.
దోశ అంటే భోజన కోసం ప్రేమగా ఆడబెట్ట మీరే ఎవరల్లో పెట్టేశారు వేడి దోశ. ఎగ్ దోశ కదా లేకపోతే మాయ బాట్ల వచ్చినాకుంటారా చెప్పు, జాగ్రత్తగా పోండి, నేను స్కూల్కి వెళ్తున్నాను చెప్పు. బాయ్ మరి బాయ్ బాయ్, జాగ్రత్త. సరే తొందరగానే మరి మనం కూడా బయలుదేరుతాం. సరే బాబు, ఇంకా అయిపోయింది. పర్సు తీసుకున్నా పర్సు నేను ఎప్పుడు తీసుకున్నా కానీ ఎండ పడుతుంది అమ్మా. ఏంటిది ఎప్పుడు నొక్కా కెమెరా ఆన్ చేయి చూడు ఉందా లేదా. ఉందా ప్యాంట్ ఏమా ప్రార్థన పెట్టేటప్పుడు వేసుకోవడానికి. కానీ అమ్మా ఇప్పుడు చదువుతే మా బాగా వరుతాడైతే వాళ్ళ పనులు పోయేటప్పుడు అన్ని గుర్తు చేసి చదువుతా ఉంటావు. ఎప్పుడు చూడలేదు నీ చూపిస్తా ఉన్నట్టయితే నేను ఇంటికి ఎందుకు నువ్వు అడగాలి కానీ ఏడా చూపిస్తా ఇప్పుడు వద్దులట్టయితే. బయలుదేరుతామండి. సరేరా వద్దులేరా తర్వాత చూసుకోవచ్చు కానీ టైం అవుతుంది. మాకు ఎండ పడిద్ది. 2 గంటలు ప్రయాణం చేయాలి ఈ నుంచి కూడా. ఫోన్ చేస్తాను నేను. బట్ల పెట్టు. ఉతుక్కొని వేసుకొస్తాం ఒకసారి. ఎందుకు అయ్యి లేవు ఇంటికి ఆడబెట్టి నేను ఉతుక్కొని వేసుకుంటాను. మరి సరే మీరు బాడమ్మా, మీరు బాగా ఇంకా వెనక ముందు వస్తాం తట్టుకుని వస్తాం. పద సరేమ్మా అలాగే. మన ఇంటికి మన ఊరికి బయలుదేరదాం. లేట్ అయిపోతుంది. ఇప్పుడు చాలా నాలైంది వచ్చి. ఎన్నాళ్ళు ఏనట్టుంది కానీ అయింది కూడా 5 రోజులే. మా బావాలు హోమ్ టూర్ ఎప్పుడు చూడలేదు కదా. మా బావాలు లాంగ్ చూపైనా ఇదిగో పంచ. ఇది మా బావాల ఇల్లు. దా బయలుదేరదామా? బాబా చిలకలూరిపేట వచ్చామండి. ఒక 2 గంటలు జర్నీ అయింది మాకు. ఒక అరగంట ఇక్కడ ఆగాము. టీ తాగుతా ఉన్నాం. పిల్లలకి స్నాక్స్ ఇప్పించాను. స్నాక్స్ చూడండి కనుక్కుంటా ఉన్నారు. ఏం తాగుతావా? తాగావా? బయలుదేరుతాం మరి ఇంకా. చిలకలూరిపేటలో ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారో కామెంట్ చేయండి. మన సబ్స్క్రైబర్స్ చింపేనా?